తెలంగాణలో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భాల్లో ప్రజాపాలన ఉత్సవాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సమయంలో బీజేపీ ఒక ఛార్జ్ షీట్ కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకొని సంబరాలు చెప్తున్నారు, మీరేం చెప్తారు? సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన చుట్టాలు, మంత్రులు, వాళ్ళ చుట్టాలు సంబరాలు చేసుకుంటున్నారు. 2 ఏళ్ళు బాగా సంపాదించుకున్నారు, ప్రజాధనం బాగా దోసుకున్నారు, డైరెక్ట్గా బాజాబ్తా కమిషన్లు టోకెన్ నెంబర్లు ఇచ్చుకుంటూ మింగుతున్నారు. ఓకే, ఇక మిగిలిన 3 ఏళ్ళ మీరు చేసిన వాగ్దానాలు గుర్తు తెచ్చుకోండి. దయచేసి ప్రజల కోసం మిగిలిన 3 ఏళ్ళు కష్టపడి పనిచేయండి. అంటే మీరు ఛార్జ్ షీట్ విడుదల చేశారు, ఛార్జ్ షీట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, మెయిన్ ఏమేమి ఉన్నాయండి? ఎటువంటి అంశాలు ఉన్నాయో మీడియా సమావేశంలో ప్రతి అంశం గురించి మాట్లాడడం జరిగింది. బేసిక్గా ఈడ వ్యవసాయము, వైద్యము, విద్య, ఉద్యోగాలు, నిరుద్యోగుల సమస్యలు ఏవి కూడా అడ్రస్ చేయలేదు 2 ఏళ్లలో. అన్నీ అదే రకంగా ఉన్నాయి. వీళ్ళు చేసిన హామీలు గుడ్డిసున్నా. రేవంత్ కోడిగుడ్డు పెట్టి తిరిగిండు ఎలక్షన్లలో, యాదుందా? అది పెద్ద గుడ్డు పెట్టిండు 2 ఏళ్లలో ఈయన చేసిన హామీల మీద. దయచేసి 3 ఏళ్ళ మిగిలిన ప్రజల కోసం మీరు చేసిన హామీల మీద పనిచేయండి. అంటే రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు దాదాపు అన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ అన్ని కూడా మేము ప్రజలకి అందించాం కావాలని చెప్పి బీజేపీ ఆరోపణలు చేస్తుందని. ఏది పూర్తయింది చెప్పు? నీకు రుణమాఫీ పూర్తయిందా? నీకు బోనసులు పూర్తయినాయా? నీకు ఫీ రీఎంబర్స్మెంట్లు పూర్తయినాయా? మీ బీసీ డిక్లరేషన్ ఎటువైంది? మీ మైనారిటీ డిక్లరేషన్ ఎటువైంది? మీ ఎస్సీ డిక్లరేషన్ ఎటువైంది? మీరు గల్ఫ్ కార్మికుల ప్రామిసులు ఏమైనాయి? మీ మహిళలకు చేసిన ప్రామిసులు ఏమైనాయి? బస్సు ఒక్కటి తప్ప. పెన్షన్లు పెంచినవా? అది ఏంది, బంగారం ఇస్తానని ఇచ్చినవా? ఏం చేసిన? ఏ హామీ చేసిండ్రు చెప్పు? ఏది చేసిండ్రు చెప్పు? ఇల్లు కట్టించినవా? ఫ్లాట్ ఇచ్చినవా? ఏం చేసినావు? ఉద్యోగాలు, డాక్టర్లు, హాస్పిటల్ వద్ద డాక్టర్లు లేరు, నోటిఫికేషన్లు ఇచ్చినవా? ఉద్యోగ భర్తీలు చేసినావా? ఏం చేసినావు? అంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అవన్నీ కావాలని చెప్పి అట్లా అంటారనే పోయిన వారం పార్లమెంట్లో బాధాత నేను అడిగిన మా ప్రభుత్వంని అడిగిన గత 6 ఏళ్లలో మనం ఎన్ని పైసలు పంపినామంటే ఆడికి వెళ్ళి మొత్తం లెక్కలు పత్రాల ప్రకారం మీ దగ్గరకు వచ్చింది. మీరందరూ ఛానళ్ళు చూపించారు. ప్రతి రూపాయికి 87 పైసలు వాపసు పోయినాయి తెలంగాణకి. చెప్పు, దానికంటే ఎక్కువ చెప్పి బ్రదర్. మరొక అంశం సార్, బీజేపీలో అరవింద్కి అధ్యక్షుడి మధ్య కొంత గ్యాప్ అనేది పెరుగుకుంటూ వస్తుందని చెప్పేసి కూడా కొంత వార్తల్లో కూడా వస్తుంది. దానికి ఏం చెప్తారు సార్? నిన్ననే ఛాయ్ తాగిపోయాడు, మొన్న వచ్చింది కదా మా రామచంద్ర అన్న. దేనికి ఉంటుందండి గ్యాప్? మేము అత్యంత ఆప్తులము. హీ ఈజ్ లైక్ ఎన్ ఎల్డర్ బ్రదర్. వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. వీ వేర్ వెరీ ఫ్రెండ్లీ బిఫోర్ ఐ జాయిన్డ్ పాలిటిక్స్. హీ ఈజ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. ఇంకేం కావాలి మీకు? దేనికి గ్యాప్ పెరుగుతుంది? చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారు కాబట్టి ఏం చెప్తారు సార్ చివరిగా వారికి? చెప్పినా కదా, ఇక మీ దోసుకొని మీ సరిపోయి కడుపులు నిడితే జర ప్రజల కడుపు నింపే కార్యక్రమాలు చేయండి మిగిలిన 3 సంవత్సరాలు. అంటే 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఎటువంటి సాయం కూడా అందించలేదు. కనీసం నిధులు ఇచ్చినప్పుడు కూడా ప్రజల వరకు చేరట్లే అని చెప్పేసి కూడా ఎంపీ అరవింద్ కూడా చెప్పడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.